ఒకానొక గ్రామంలో రాజయ్య అనే పెద్ద ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయో గర్వం కూడా అంతే ఉండేది. తనకంటే తెలివైనవారు ఎవరూ లేరని అందరినీ తక్కువ చేసి మాట్లాడటం రాజయ్యకు అలవాటు. అలా ఇంటి ముందుకి అప్పు కోసం వచ్చిన ఒక పేదవాడిని, చూడు, నా దగ్గరికి రావాలంటే తెలివి ఉండాలి. నీలాంటి తెలివి తక్కువ వాళ్ళకి సహాయం చేయడం కంటే ఆ డబ్బుని గాల్లో పారేయడం మంచిది. వెళ్ళు, పో. అలా ఇంటి ముందుకి అప్పు కోసం వచ్చిన ఒక పేదవాడిని హేళన చేస్తూ పంపించేస్తాడు రాజయ్య. ఊరిలో అందరూ గౌరవించే రామయ్య అనే రైతు అక్కడికి వస్తాడు. రాజయ్య గర్వాన్ని చూసిన రైతు రామయ్య అతనికి ఒక పాఠం నేర్పాలనుకున్నాడు. రాజయ్య దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. అయ్యా రాజయ్య గారు, మీ తెలివితేటల గురించి ఓరంతా చెప్పుకుంటున్నారు. నా దగ్గర ఒక వింత వస్తువు ఉంది. దాని ధరను మీరు కనిపెట్టగలిగితే నేను నా పొలాన్ని మీకు రాసిచ్చేస్తాను. లేదంటే మీరు ఊరి చెరువును బాగు చేయించాలి. అదొక చిన్న విషయమా? ఆ కుంజను తీసుకురా. అందులో ఏముంటో మరియు దాని విలువ ఎంతో నేను ఇప్పుడే చెబుతాను. అయ్యా, ఇది మామూలు కుండ కాదు. దీని లోపల సంతోషాన్నిచ్చే విత్తనముంది. అది ఎవరికి కనిపిస్తుందో వాళ్లే నిజమైన తెలివైనవరు. రాజయ్య సిగ్గుతో తలదించుకుంటాడు. తర్వాత తన తప్పు తెలుసుకుని ఊరి చెరువును బాగు చేయిస్తాడు. తన అతి తెలివి వల్ల ఉపయోగం లేదని అర్థమైంది. అప్పటినుండి అతను అందరితో కలిసిమెలిసి ఉండటం మొదలుపెట్టాడు. ఇందులోని నీతి గర్వం ఊనా మనిషికి ఏపుడైనా అంధకారమే మిగులుతుంది. మనిషికి వినయమే నిజమైన అలంకారం.